హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ముందుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడాను థ్యాంక్ యూ అలాట్. ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ చాలా అవసరమైన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అదేంటి అనుకుంటున్నారా? నేను లాస్ట్ జూన్లో నా స్నేహ జర్నీని స్టార్ట్ చేశాను. అదేనండి, మీ అందరికీ ముందు తెలియజేశాను కదా, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ మిషన్. ఏంటది అంటే, 1,00,000 మంది మహిళలకి ఒక సంపూర్ణమైన జీవితం జీవించడానికి అవసరమైన గైడెన్స్ నేను అందిద్దామని, యాజ్ ఏ మైండ్ సెట్ ఎక్స్పర్ట్. సో లాస్ట్ జూన్ నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ఆడవాళ్ళు నాకు రీచ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైన గైడెన్స్ అందించడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్లో ఎక్కడెక్కడైతే వాళ్ళ లిమిటేషన్స్తో స్టకప్ అయిపోతూ ఉన్నారో దాని నుండి ఓవర్కమ్ చేసి చాలా హ్యాపీయెస్ట్ అండ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తున్న విషయం ఏంటంటే, ఫైనాన్షియల్గా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుండి నాతో కనెక్ట్ అవుతూ ఉన్నారు త్రూ మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్, లైక్ ఫ్రమ్ ఢిల్లీ, కల్కటా, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, ఒడిశా, ఓకే, ఈవెన్ ఫ్రమ్ అమెరికా. సో మ్యాక్సిమం ఆడవాళ్ళలో ఉంటున్న డెఫిషియన్సీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోవడం, ఫైనాన్షియల్గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. సో వాటి కోసం ఏం చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ఈ వీడియోని అందించడం జరుగుతుంది. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. చాలా ఇంపార్టెంట్ విషయం ఇందులో మీతో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ తాలూకా అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ మై సర్వీస్. Yes, friends. Now, let us go to the main topic. So, welcome to Sneha, a true friend of yours. So, Sneha అండర్లో నేను ఎవ్రీ సాటర్డే కూడా ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నా. చాలా మంది విమెన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అందులో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదు, అమెరికా వరకు రీచ్ అయింది. సో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అయితే ఎవరెవరైతే నాతో కాంటాక్ట్లోకి వస్తున్నారో, వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేస్తూ ఉన్నారో, వాళ్ళందరికీ కూడాను నాకు వీలైనంతగా నేను నా సర్వీస్ని అందించడానికి ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటున్నా. ఎందుకంటే ఇది లాస్ట్ 17 years నుంచి నా డ్రీమ్ కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, 17 years బ్యాకే నేను డిసైడ్ చేసుకున్నా ఏంటంటే, విమెన్ అండ్ గర్ల్స్, టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిమిటేషన్స్లో ఉండిపోయి లైఫ్లో ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫైడ్గా ఉండకుండా అన్ని విషయాల్లో, అంటే ముఖ్యంగా 5 విషయాలు మనకి ఫుల్ఫిల్డ్గా ఉంటాయి లైఫ్లో, మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అవేంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్, సెకండ్ వన్ రిలేషన్స్, థర్డ్ వన్ కెరియర్, ఫోర్త్ వన్ మనీ అండ్ ఫిఫ్త్ వన్ స్పిరిచువాలిటీ. సో ఈ 5 అంశాలని నేను నా లైఫ్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ విమెన్గా నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లైక్ ఏ డాటర్ అండ్ a wife, a daughter-in-law, a mother, as a teacher, as a sister, each and everything. I am performing my duties to my level best. సో నేను ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నానో నా జీవితంలో, ఈ రోల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్లే చేస్తూ అటువంటి ఆనందాన్ని మీకు కూడా అందించడానికే నా ఈ స్నేహ వర్క్ చేస్తుంది. సో ఇందులో భాగంగా ఎక్కువగా ఈ మనీ కోసం అందరూ చెప్పడం, అడగడం చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళ కోసం ఈ వీడియో, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో దెర్ ఈస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్. సో డోంట్ స్కిప్, ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్ అండ్ సీ వాట్ ఈస్ దట్ సర్ప్రైజ్. ఓకే, అండ్ అదే నా ఛానల్ కానీ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ బటన్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ నియర్ అండ్ డియర్. అలా అయితే మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు విత్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఫ్రెండ్స్, నౌ లెట్స్ మూవ్ ఆన్. ఆర్ యూ ఫేసింగ్ ఎనీ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అమాంగ్ దీస్?
ఇప్పుడు నేను ఏవేవైతే మీతో షేర్ చేసుకోబోతున్నానో వీటిలో మీరు ఏ ఒక్కటైనా ఛాలెంజ్ని మీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి మీరు ఎటువంటి ఛాలెంజ్ని ఫేస్ చేస్తున్నారు? మీరు ఆర్థికంగా ఎదగకుండా అదే స్థానంలో ఉండిపోవడానికి. లెట్ us check once. First one, poor and middle class background. Poor background or middle class background. ఇది సాధారణంగా ఎక్కువ మందికి ఉండే బేసిక్ ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, రిచ్గా ఉన్నవాళ్ళు, రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఎలా అయినా కూడా వాళ్ళ తాలూకా లైఫ్ రిచ్గానే ఉంటుంది, వాళ్ళు అబండెంట్గానే ఉంటారు ఎప్పుడు కూడా. కానీ పూర్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతూ ఉండడం జరుగుతుంది ఎక్కువగా. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, మనం పూర్గా పుట్టడం మన తప్పు కాదు, కానీ పూర్గా చనిపోతే అది ఖచ్చితంగా మన తప్పే. ఎందుకంటే ఎంతో అద్భుతమైన జీవితాన్ని మనకి భగవంతుడు ప్రసాదించాడు, మనకెంతో తెలివిని ప్రసాదించాడు, ఎంతో ఎనర్జీని ప్రసాదించాడు, అలాగే అమూల్యమైన సమయాన్ని కూడా ప్రసాదించాడు. కానీ ఇన్ని ఫ్రీ గిఫ్ట్స్ మనకి ఆ భగవంతుడు లేదా యూనివర్స్ అందించినా కూడా మనం వాటిని సరైన మార్గంలో ఉపయోగించుకోలేక అదే పూర్ కండిషన్లో, అదే మిడిల్ క్లాస్ కండిషన్లో ఉంటూ ఎప్పుడు బాధపడుతూ ఒక డిస్సాటిస్ఫాక్షన్తో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే అది ఎవరి తప్పు? ఖచ్చితంగా మన తప్పే. అవునంటారా కాదంటారా? ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్, పూర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ వన్, లో సెల్ఫ్ ఎస్టీమ్. ఎస్ ఫ్రెండ్స్, జనరల్గా ఆడవాళ్ళు అనేసరికి మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే, నేను ఆడదాన్ని, నేనేమీ చేయలేను, అలాగే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎదగడానికి అవసరమైన పరిస్థితులు నా చుట్టుపక్కల లేవు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవునంటారా కాదంటారా? అంటే ఆడదానిగా పుట్టడమే ఒక శాపం అన్నట్టు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతున్నాం ఫ్రెండ్స్, ఆదిశక్తికి రూపమే ఆడది కదా. మరి ఆ ఆదిశక్తే మనలో ఉంటూ తన అంశాన్ని మనలో సృష్టించినప్పుడు మరి మన శక్తిని మనం మర్చిపోతే ఎలా? గుర్తు చేసుకోవాలి కదా, దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి కదా. సో ఇంతవరకు ఏదైతే లో ఎస్టీమ్, సెల్ఫ్ ఎస్టీమ్తో ఉంటున్నామో, మన మీద మనకి నమ్మకం లేకుండా, దాన్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేస్తామో ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అన్నది ప్రారంభం అవుతుంది. కానీ అది ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు దానికోసం? ఇప్పటికైనా ఆలోచిద్దాం. ఇప్పటికే చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి మన జీవితంలో. కానీ ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉంటూ అదే బాధలతో ఉంటూ ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు? ఇకనైనా మన తాలూకా సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచుకుందాం. నెక్స్ట్, అన్పెయిడ్ కేర్ గివింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఎస్ ఫ్రెండ్స్, మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేస్తూ ఉంటాం. ఇంటికి సంబంధించిన పనులు, అలాగే పెళ్ళైన వాళ్ళైతే భర్త, పిల్లలకు సంబంధించిన పనులు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానికి ఎక్కడ కూడా మనం పేమెంట్ తీసుకోవడం లేదుగా. అదేంటి మేడం, రోజు మనం చేసే పనులు కూడా పేమెంట్ తీసుకోవాలా అని డౌట్ వస్తుంది కదా. అది నా ఉద్దేశం కాదు. రోజులో 24 గంటలు కేవలం మనం అన్పెయిడ్ కేర్ గివింగ్ రెస్పాన్సిబిలిటీస్ కోసమే యూజ్ చేస్తూ ఉన్నాం. కానీ ఆ సమయాన్ని మనం కరెక్ట్గా కానీ ఎప్పుడు ఏది చేయాలో కరెక్ట్గా యూజ్ చేస్తూ ఇంకా టైంని తీయగలిస్తే, దాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేస్తే అప్పుడు కదా స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ ఎర్నింగ్ అన్నది. అది కూడా న్యాయంగా అండ్ ధర్మంగా. నెక్స్ట్ వన్, కెరియర్ ఇంటరప్షన్స్. ఇది ఇంకొక రీజన్. చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్లో చాలా చేయాలని ఉంటుంది లైఫ్. పలానా జాబ్ చేయాలనో, పలానా కోర్స్ చేయాలనో, లేదా పలానా బిజినెస్ చేయాలనో. కానీ రకరకాల కారణాల వల్ల అవి చేయలేకపోతూ ఉంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ సపోర్ట్ చేయలేకపోవడం వలన, లేదా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి భర్త దానికి ఎంకరేజ్ చేయలేకపోవడం వలన, లేదా పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగి ఇంకేంటి అయిపోయిందిలే నా లైఫ్, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు అయిపోయింది, ఇంకేం చేస్తాను అని అనుకోవడం వల్ల, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. దాని వల్ల కూడా వాళ్ళు ఎంత డెవలప్ అవ్వాలో అంత డెవలప్ అవ్వడం అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్. అండ్ ఫిఫ్త్ వన్, ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్. అవునండి, అదేంటి ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్ మన తాలూకా ఫైనాన్షియల్ కండిషన్ కి ఎలాగా కారణం అవుతున్నారు అని అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ అండి. ఇప్పటి వరకు ఎంతో మంది ఫ్రెండ్స్ నాకు రీచ్ అయ్యారు. వాళ్ళు చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే, మా హస్బెండ్ ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలో ఫ్యామిలీ పట్ల, పిల్లల పట్ల, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ పట్ల అంతగా ఉండడం లేదు అని. ఎందుకు అలా అవుతుంది అంటే, అది వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, అలాగే వాళ్ళ తాలూకు జన్మ సంస్కారాలు వలన, వాళ్ళ తాలూకా ఆలోచన విధానం అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో దానివల్ల ఏంటి, ప్రతి ఒక్కరు కూడాను ఒక్క విధంగా రెస్పాన్సిబుల్ గా ఉండి కంప్లీట్ గా ఫ్యామిలీని లీడ్ చేస్తారు అన్నది ఉండదు. కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత భార్య, పిల్లలు, ఇల్లుకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ 100% వాళ్ళే తీసుకుంటారు. ఆ భార్య ఏంటంటే కేవలం భర్తకు సంబంధించిన విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు చూసుకుంటూ చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అదే కొంతమంది ఏంటంటే, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ గా అవనివ్వండి, ఫ్యామిలీ పరంగా అవనివ్వండి, ఇంకేదైనా కూడా అవనివ్వండి. అలాగే ఇంకొక టైప్ ఏంటంటే, ఆ హస్బెండ్ కి పెద్దగా రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంటే మన ఫైనాన్షియల్ కండిషన్ డెవలప్ చేసుకుందామని, పిల్లలకి మంచి చదువు చదివిపిద్దామని, లేదా భార్యకి అవసరమైనవన్నీ కూడాను తీర్చుదామని, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు. రకరకాల వ్యసనాలు లైక్ డ్రింకింగ్, కార్డ్స్ ప్లేయింగ్, ఇలాంటి వాటికి కూడాను అలవాటు అయిపోవడం వల్ల అటువైపే వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు తప్ప, లైఫ్ ని ఎలా డెవలప్ చేయాలి, ఏం చేయాలి, వీటి కోసం పెద్దగా ఆలోచించారు. మరి అలాంటి కండిషన్ లో భార్య ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటూ నా జీవితం ఇంతే అనుకోవడం కరెక్టా? లేకపోతే తన వంతుగా తను ప్రయత్నించి ఆ పరిస్థితిని, ఆ కుటుంబ పరిస్థితిని, లేదా పిల్లల పరిస్థితిని డెవలప్ చేయడానికి ముందుకి ఒక అడుగు వేయడం కరెక్టా? ఆలోచించండి. ఏ కుటుంబంలో అయితే భర్త ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం జరుగుతుందో ఏవైనా కారణాల వల్ల, అప్పుడు భార్య ఆలోచించవలసింది ఏంటంటే, నేను నా సమయాన్ని, నా శక్తిని ఉపయోగించి నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తా, నా కుటుంబాన్ని నేనే చక్కదిద్దుకుంటా, అలాగే నా పిల్లల భవిష్యత్తుని నేనే నిర్మిస్తా అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరు కానీ కరెక్ట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎప్పుడు కూడాను అలాగే బ్యాక్వర్డ్ అయినే ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదండి. సో భార్యగా తను చేయవలసిన తన ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ కుటుంబ పరిస్థితి కూడా డెవలప్ అవుతూ వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్, డివోర్స్ అండ్ విడోహుడ్. అవునండి, కొన్ని కొన్ని కారణాల వల్ల భార్యాభర్తల వలన మధ్యన ఏవైనా డిఫరెన్సియేషన్ వచ్చినప్పుడు, ఇంకేవో వేరే కారణాల వలన కొంతమంది డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది భర్తని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మేబీ న్యాచురల్ డెత్ ఆర్ యాక్సిడెంట్, వాట్ ఎవర్ ఇట్ మే. దానివల్ల సడన్ గా వాళ్ళు ఏమవుతారంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, నా లైఫ్ ఇంతే అని అనుకోవడం, తర్వాత వాళ్ళ లైఫ్ మీద మిగతా వాళ్ళందరూ కూడాను డెసిషన్ మేకింగ్ లోని, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలన్నింటిలో కూడా అవతల వాళ్ళ తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ క్రియేట్ అవుతూ ఉంటది. అలాగే బయట ప్రపంచం కూడా వాళ్ళని చూసే దృష్టి కూడా వేరుగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే, తన లోపల ఏదైతే దాగి ఉందో శక్తి, దానిని కనుక్కోవడం అవ్వదు, దాన్ని ఉపయోగించడం కూడా అవ్వదు. కేవలం బాధపడుతూ డిప్రెషన్ లో ఉంటూ ఆ సమయాన్ని, ఎనర్జీని కూడా అలాగే వేస్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంత ప్రొడక్టివ్ గా అయితే ఉండాలో అలాగా ఉండకుండా ఏదో వెయిట్ చేస్తూ ఎవరో ఏదో చేస్తారు అని, లేదా తన జీవితాన్ని డెవలప్ చేయడానికి ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్,
ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే, మన జీవితం మనదే. మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. మనం ఎప్పుడైతే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో అప్పుడు మాత్రమే మన జీవితం మనం ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. ఎంతవరకైతే ఇతరుల మీద డిపెండ్ అయ్యి ఉంటామో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనకంటూ ఒక ఫ్రీడమ్‌తో డెసిషన్ తీసుకునే కంప్లీట్ ఛాన్స్ మనకి దొరకదు. కాబట్టి ఎవరి జీవితానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ వారే 100% తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మన తాలూకా జీవితంలో మనం అద్భుతాలు, మ్యాజిక్స్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్. అలాగే 7th వన్ వచ్చి లేక్ ఆఫ్ నాలెడ్జ్. అవునండి. చాలా మందికి ఏంటంటే లైఫ్‌లో ఏదో చేద్దాం అనుకుంటూ ఉంటారు. చాలా చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కొంచెం ప్రారంభించి మధ్యలో మళ్ళీ అది సక్సెస్ అవ్వలేదని ఆపేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రాంగ్ డైరెక్షన్స్ వల్ల కూడాను వాళ్ళు ఏదైతే ఎంతైతే ఎదగాలో అంత ఎదగడం కాకుండా కూడా ఉంటారు. సో, ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారో, ఆర్థికంగా ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలని అనుకుంటున్నారో, వాళ్ళకి సరైన నాలెడ్జ్ కావాలంటే ఎవరైతే కరెక్ట్ గైడెన్స్ వాళ్ళకి గలరో వాళ్ళ మెంటర్‌షిప్‌లో ఉంటూ ఒక సిస్టమేటిక్‌గా గాని ఏదైనా ప్రారంభించారంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే పీపుల్ ఫెయిల్ బట్ సిస్టమ్ వర్క్ అండ్ బికమ్ సక్సెస్‌ఫుల్. అవును ఫ్రెండ్స్. మనం ప్రయత్నించి దాని నుండి నేర్చుకొని ఇంకా కొత్తగా ప్రయత్నించి దాని నుండి నేర్చుకొని ఇలా ఇలా సంవత్సరాలు మనం వేస్ట్ చేసే కన్నా ఎవరైతే మనకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలరో ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా లైఫ్ లో ఉన్నారో వాళ్ళ తాలూకా గైడెన్స్ లో కానీ మెంటర్షిప్ లో కానీ మనం మన లైఫ్ ని కానీ లీడ్ చేస్తే అప్పుడు విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే మనం అద్భుతమైన రిజల్ట్స్ ని పొందొచ్చు. అవునంటారా కాదంటారా? నెక్స్ట్ వచ్చి లేక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎస్ ఫ్రెండ్స్. చాలా మంది ఈ విషయం అనుకుంటూ ఉంటారు, నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా కానీ ఆపర్చునిటీ రావడం లేదు కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆపర్చునిటీ కోసం మనం ఎదురు చూసినంత కాలం మనలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. మనమే క్రియేట్ చేసుకోవాలి ఆ ఆపర్చునిటీని. అవును ఫ్రెండ్స్. మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో జీవితంలో, ఏ వేలో అయితే డెవలప్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన దారులు మనమే వేసుకోవాలి. అవసరమైతే ఆ దారిలో ఆల్రెడీ ముందుగా నడుస్తున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం స్పీడప్ అవ్వాలి తప్ప ఎప్పుడో ఏదో ఆపర్చునిటీ వస్తే అప్పుడు నేను ప్రయత్నిస్తాను అని కానీ ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికీ కూడా మనం డెవలప్ అయ్యేది ఉండదు. ఓకే. నెక్స్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ హార్డ్ వర్క్. అవును ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్ రీజన్. చాలా మంది ఏంటంటే పాపం హార్డ్ వర్క్ చేస్తారు. నాతో ఈ మధ్యన చాలా మంది మాట్లాడారు, మేడం మేము చాలా పనులు చేస్తుంటాం, బిజినెస్ చేస్తుంటాం, రకరకాల బిజినెస్లు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా గ్రోత్ ఉండడం లేదు. అంటే తిండికి గుడ్డకి నో ప్రాబ్లం, కానీ ఒక గ్రోత్ ఉండడం లేదు. ఎందుకు అంటే ఫైనాన్షియల్ గా పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదు. కారణాలు ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఇది ఒక కంప్లైంట్. ఓకే. సో మనం హార్డ్ వర్క్ చేయడం కరెక్టే, కానీ అదొక సిస్టమేటిక్ గా చేస్తే, ఆ హార్డ్ వర్క్ ని స్మార్ట్ వర్క్ గా చేస్తే ఎస్ మన టైంని మనం ఇంకా బెటర్ గా యూజ్ చేసుకోగలం. మన ఎనర్జీని మనం ఇంకా బెటర్ గా యూజ్ చేసుకోగలం. అప్పుడు మాత్రమే మనం అనుకున్న గోల్ ని తొందరగా రీచ్ అవ్వచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ రీజన్. సో ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏం చేయాలైతే ఇప్పుడు ఈ 9 పాయింట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాయింట్ తో కనెక్ట్ అయ్యే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది మనం ఫైనాన్షియల్ గా ఎంత డెవలప్ అవ్వాలో అంత డెవలప్ అవ్వకుండా ఉండిపోవడానికి. ఇందులో ఎన్ని కారణాలు ఉన్నాయో కొన్ని మల్టిపుల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఈ 9 దాంట్లోని ఒకటే కాదు, కొంతమందికి 2, 3 ఆర్ 4, 5 కూడా ఉండొచ్చు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మేము ఆర్థికంగా డెవలప్ అవ్వాలనుకుంటున్నాం కరెక్టే,
కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటున్నారు కదా. సో హియర్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్, ఓకే, విచ్ విల్ మేక్ యూ రిచ్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏవైతే 2 స్టెప్స్ మీకు చెప్పబోతున్నానో ఈ 2 కానీ మీరు పాటిస్తే, అదే ఇక్కడ ఉంది కదా, ఇఫ్ యు ఫాలో కరెక్ట్లీ, మీరు కరెక్ట్గా కానీ ఫాలో అయితే తప్పకుండా మీరు రిచ్ అవ్వగలరు. ఇప్పుడు ఏ పరిస్థితి అయితే ఉందో ఆర్థికంగా, దాని నుండి మీరు అభివృద్ధి చెందగలరు. అయితే ఏంటి ఆ 2 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ప్రొడక్టివ్లీ. ఎస్ ఫ్రెండ్స్, మనం ఒక రోజులో చాలా పనులు చేస్తూ ఉంటాం. ఓకే, మన ఫ్యామిలీకి సంబంధించి పర్సనల్ అండ్ ఒకవేళ వర్కింగ్ విమెన్ అయితే వర్క్ రిలేటెడ్ వర్క్స్ చాలా చేస్తూ ఉంటాం. అయితే మనం రొటీన్గా ఏ పనులు అయితే చేస్తున్నామో అవి అలా చేస్తూ పోకుండా ఒక్క క్షణం ఆగి ఆలోచించామనుకోండి, అసలు నేను రోజు చేస్తున్న పనుల్లో నేను ఎంత సమయాన్ని వృధా చేయడం జరుగుతుంది, అలాగే నా ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అవుతుంది, ఎందువల్ల నేను ప్రొడక్టివ్గా ఉండలేకపోతున్నాను అనేది కానీ ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఎక్కడ మనం స్టకప్ అయిపోతున్నాం అన్నది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలాగే మన ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడం మనకు కానీ వస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏ పొజిషన్లో అయితే ఉన్నామో దానికన్నా బెటర్ అవడానికి మనం ప్రయత్నిస్తాం. ప్రయత్నించినప్పుడు మాత్రమే విజయం సాధిస్తాం. సో మీరు మీ సమయాన్ని అలాగే మీ ఎనర్జీని రొటీన్గా కాకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయడానికి ప్రయత్నించండి ఈ క్షణం నుంచి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చి గెట్ రెడీ టు లెర్న్ టు బికమ్ అబండెంట్. ఎస్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుండి చాలా విషయాలు చదువుకొని ఉంటాం స్కూల్లో, కాలేజ్లో, డిఫరెంట్ సబ్జెక్ట్స్. కానీ మనకి ఏ సబ్జెక్ట్లో కూడాను మీరు అబండెంట్గా ఎలా ఉండాలి, రిచ్గా ఎలా తయారవ్వాలి, దానికోసం మీరు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, ఇలాంటివి ఎక్కడ చెప్పినవి లేవు. అవునంటారా కాదంటారా? కాబట్టి ఇంతవరకు మనం చదువుకున్నది మన క్వాలిఫికేషన్ అవన్నీ ఒక ఎత్తు, కానీ ఇకపై మనం ఏం చేయాలి అన్నది కూడా నేర్చుకోవడానికి ముందుకు రావాలి. ఎస్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే ముంబై టూర్ వెళ్ళానో 3 days వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి, అక్కడ నేను చూశాను అసలు యాక్చువల్లీ రియల్ వరల్డ్ అంటే ఏంటి. ఓకే, అక్కడికి డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్ రావడం జరిగింది. చాలా మంది అయితే ఆల్రెడీ 10-12 కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి కోట్లల్లో వాళ్ళ తాలూకా టర్న్ ఓవర్ ఉంది. స్టిల్ దే కేమ్ దేర్ టు లెర్న్. అవునండి, మీకు ఒకవేళ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు డౌన్కి స్క్రోల్ చేయండి, వీడియో కూడా నేను పోస్ట్ చేస్తా అక్కడికి డైరెక్ట్గా. అంటే ఎలా ఉంటున్నారు అక్కడ వ్యక్తుల తాలూకా మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఫ్రమ్ ఏజ్ 25 to 65 ఆర్ అబౌవ్ దట్ అక్కడికి వచ్చారు. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు అక్కడ అంటే ఎలా మనం బెటర్గా తయారవ్వాలి, ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నతంగా ఎలా మనం తయారవ్వాలి, పర్సనలీ అండ్ ఫైనాన్షియల్. ఓకే, ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా ఓవరాల్ డెవలప్మెంట్ దానికి రావాలి. అంటే మన మైండ్ సెట్ని మనం ముందు ట్యూన్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే పర్సనల్గా మనకు ఒక కంట్రోల్ ఉంటుందో మన మీద, మన మైండ్ సెట్ మీద, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా కూడా మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా వెనకాడకూడదు. ఎందుకంటే నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. మనం ఎప్పుడు ఏంటి గుర్తుంచుకోవాలంటే ఏ విషయంలో అయినా కూడా మనకు తెలిసింది ఒక్క బిందువు అంతా అయితే మనకి తెలియంది మహాసముద్రం అంతా ఉంటుంది. అవును ఫ్రెండ్స్, సో నాకు అన్నీ తెలుసు కదా, నేను చేస్తున్నా కదా, అయినా రిజల్ట్స్ రావడం లేదు అని అనుకోకుండా ఏదో ఉంది అది తెలుసుకోవాలి. తెలుసుకొని నేను ప్రయత్నిస్తే ఖచ్చితంగా నేను మారుతాను, నా జీవితాన్ని మార్చుకుంటాను అన్నది కానీ డిసైడ్ అయితే ఆటోమేటిక్గా నేర్చుకోవడం అన్నది ప్రారంభమవుతుంది.
ఆ నేర్చుకున్నది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి అద్భుతమైన రిజల్ట్స్ కూడా పొందడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం అండ్ ఎనర్జీని ప్రొడక్టివ్గా యూజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే గెట్ రెడీ టు లెర్న్ టు బికమ్ అబండెంట్. నేర్చుకోవడానికి సిద్ధం కండి. ఓకే, సో ఎవరెవరైతే ఇలా ఫైనాన్షియల్ విషయంలో గ్రోత్ కోరుకుంటున్నారో, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ స్టక్అప్ అవుతున్నాం అని ఆలోచిస్తూ ఉంటున్నారో వాళ్ళందరికి కూడా ఒక అవేర్నెస్ తేడానికనే, అవసరమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈ కమింగ్ 10th మేలో అంటే ఫ్రైడే వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, దీనిలో ఏంటి మీరు నేర్చుకుంటారంటే ఓవర్కమ్ లిమిటింగ్ బిలీఫ్. ఎక్కడెక్కడైతే మీరు లిమిటేషన్స్తో ఉండిపోతున్నారో దాని నుండి ఓవర్కమ్ చేయడం ఎలా, ఏం చేయాలి దానికోసం. అలాగే బికమ్ రిచ్, మనం ధనవంతులుగా తయారవ్వాలంటే ఏం చేయాలి. అలాగే బీ అబండెంట్. ఓకే, మనం సమృద్ధిగా ఉండాలి అంటే ఏం చేయాలి. ఈ విషయాలు మీతో షేర్ చేయడం జరుగుతుంది. అది 8 PM స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు దీనికోసం ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, దానికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ వాట్సాప్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఈ వీడియో తాలూకా డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ తాలూకా లింక్ కూడా షేర్ చేస్తున్నాను నేను. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ విషయాలన్నీ కూడా నేర్చుకొని మీ లైఫ్ని మీరే బెటర్గా తయారు చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ లింక్ త్రూగా ఆ గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. బట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. నేను చేస్తున్న సెషన్స్ అన్నీ కూడా విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ కోసమే, అది మీకు కూడా తెలుసు. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యువర్ women and girls, you can register join the group to attend that webinar. Okay, so thanks for watching, and if you like this video, like it and please share it to your friends and near and dear, and don't forget to subscribe and click the bell button. సో ఫ్రెండ్స్, ఇది నేను ఈరోజు మీకు తెలియజేద్దాం అనుకున్న ముఖ్యమైన విషయం. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. అలాగే ఎవరెవరైతే ఫైనాన్షియల్గా డెవలప్ అవుదాం అనుకుంటున్నారో కానీ సరైన గైడెన్స్ అందడం లేదో, ఆ విమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ ఫ్రైడే నేను కండక్ట్ చేయబోతున్న వెబినార్లో జాయిన్ అవ్వండి. దానికోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ తాలూకా లింక్ త్రూగా ఆ గ్రూప్లో చేరండి. నేను కలుస్తా మిమ్మల్ని లైవ్గా ఆన్ 10th May ఫ్రైడే. ముఖ్యమైన చాలా విషయాలు ఆ రోజు మనం మాట్లాడుకుంటాం. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీస్ టు ద విమెన్, విచ్ ఈస్ మై డ్రీమ్ ఫ్రమ్ లాస్ట్ 17 years. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, and keep on learning and add value to your life. Thank you very much. Namaste.